హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ గులాబీ చెట్టు పెట్టాము. గులాబీ చెట్టు మొదట్లో ఒక దోస గింజ అయితే పడిందండి. దోస గింజ పడి ఆ దోస పాదైతే ఇట్లా వచ్చింది. మేమైతే దీన్ని చిన్నగా ఇట్లా పందిరైతే ఎక్కించినాం ఫ్రెండ్స్. మామూలుగా అది కాస్తుందా కాయదా అనుకున్నా, బుడం దోసకాయలు అనుకున్నా నేను. కానీ చూడండి ఎంత పెద్ద దోసకాయ కాసిందో. చాలా పెద్ద దోసకాయ కాసింది అండి. చాలా బాగుంది కదా. ఎట్లయినా ఒక కాయ అయినా సరే అండి, ఇంట్లో మన చెట్టుకి కాసిన కాయని కోసుకొని కూర వండుకొని తింటే అసలు ఆ టేస్ట్ వేరండి. అసలు ఆనందం కూడా వేరు. చాలా బాగుంది కదా. ఇదైతే మేము పెట్టిన చెట్టు కూడా కాదండి. అందుకే మా నాయనమ్మ అయితే చిన్నప్పటి నుంచి అనేది, భూమి మీద పడిన గింజ ఏది వేస్ట్ కాదు, అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అనేది. చూడండి, నిజంగానే అది మాత్రం నిజం అనిపించింది నాకు. ఎందుకంటే ఇది చిన్న చెట్టు, ఒట్టిగా చిన్నగా ఒక చిన్న పాదులాగా వస్తే నేనైతే బుడం దోసకాయల చెట్టు వచ్చిందేమో, ఇది పాకుతుందేమో మొత్తం వాకిలంతా అనుకున్నాను. కానీ ఇక్కడ నుంచి చిన్నగా వచ్చేసింది. ఇంకా నేను మామూలుగా ఇది ఒక దొండపందిరి ఉంటే దాని మీదకైతే ఎక్కించిన. ఇంకా చూడండి ఎంత పెద్ద కాయ కాసిందో. నిజంగా ఈ కాయ కాసినప్పటి నుంచి నాకైతే చాలా ఆనందం అండి. మస్తు ఆనందం అనిపించింది. కొంచెం ప్లేస్ ఉన్నా సరే అండి, ఏదో ఒక కనీసం తొట్టిలోనైనా ఏదో ఒకటి మనకి కూరగాయలు కానీ పూల చెట్లు కానీ వేసుకుంటే అవి పూసినప్పుడు వచ్చే ఆనందం నిజంగా మనం ఎంత డబ్బులు పెట్టినా కొనలేమండి. అంత ఆనందం వస్తుంది. నేనైతే అట్లే సంతోషపడతానండి.